అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విశ్వనాథ్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినందుకు మాకు అందరికీ చాలా ఆనందం కలిగింది. నాకు త్రికం గారికి, అలాగే ఇది తెలుగు వారికి, దక్షిణాది వారికి, ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించే విషయం. అంటే ఆయన గురించి మాట్లాడేంత అనుభవం కానీ స్థాయి కానీ నాకు లేకపోయినప్పటికీ అది మాకు ఆనందాన్ని ఎలా చెప్పుకోవాలో తెలియదు. ఈ విధంగా వారికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేశాను. నాకు విశ్వనాథ్ నాకు అంతకుముందు అంటే నాకు మన సంస్కృతి పట్ల, మన కళల పట్ల నాకు అవగాహన ఉన్నా కానీ నాకు క్లాసికల్ ముఖ్యంగా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే వయసులో నాకు అర్థమైంది. ఎప్పుడు ఒక వెస్టర్న్ మ్యూజిక్ ఇలాంటి వెస్టర్న్ మ్యూజిక్ ఎప్పుడు అవగాహన ఉండేది నాకు చిన్నప్పుడు స్కూల్లో పెరిగేటప్పుడు. కానీ నాకు మన సాంప్రదాయం, మన కర్ణాటక సంగీతం ఇవన్నీ నాకు తెలిసేది కాదు. కానీ ఒక కర్ణాటక సంగీతం విని కూడా అది దాన్ని నేను శంకరాభరణం సినిమా చూసినప్పుడు అదేదో పెద్దోళ్ళ సినిమా నాకు సంబంధం లేదు అనుకొని దానికి శంకరాభరణం సినిమాకి చిన్న వయసులో అడిక్ట్ అయిపోయినది. ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. సో అలాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసి, అలాగే నాకు ఇష్టమైన సినిమాలు ఆయన తీసి శంకరాభరణం, స్వాతిముత్యం, సప్తపది ఇలాంటి సినిమాలు ఉన్నాయి. సో నాకు ఆయన్ని ఇప్పుడు సినిమాలో రాకముందు కలుసుకున్నాను, కానీ తర్వాత నాకు వారిని కలుసుకునే సందర్భం నాకు రాలేదు. కానీ ఈ విధంగా నాకు ఆయన కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. అలాగే మేము ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంలో ఏదో ఇందాక మేము పైన అనుకున్నది త్రివిక్రమ్ చెప్పండి. అందరికీ నమస్కారం. కె విశ్వనాథ్ గారి బెస్ట్ ఫిల్మ్స్ అంటే ఆయన తీసినవన్నీ గొప్ప చిత్రాలే. అందులో ఇందాక కళ్యాణ్ గారు పైన ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు. ఏంటంటే అందులోంచి ఒక 12 సినిమాల్ని ఒక డిస్క్ సెట్గా తీసి, అంటే దాని తాలూకు కరస్పాండింగ్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కానీ, వీడియో రైట్స్ ఉన్న వ్యక్తుల దగ్గర కానీ మాట్లాడి, మిగతా కొంతమంది మిత్రులతోటి, వాళ్ళతో అందరితోటి దీన్ని కొంచెం అనుసంధానం చేసి ఒక డిస్క్ సెట్గా దాన్ని తీసి ఒక లిమిటెడ్ ఎడిషన్ లాగా కొన్ని కాపీలు మాత్రం ప్రింట్ చేసి ఆయన పట్ల మాకున్న ఇష్టాన్ని కానీ అభిమానాన్ని కానీ ప్రకటించాలి, గౌరవాన్ని అని ఇందాక కళ్యాణ్ గారు అన్నారు. మాకు ఐడియా నచ్చింది. దాన్ని అతి త్వరలోనే ముందుకు తీసుకెళ్ళి వితిన్ ఈ ఇయర్లోనే మోస్ట్లీ దాన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఇట్స్ గోయింగ్ టు బి రియలీ వెరీ స్పెషల్. సో కొన్ని అవార్డులు కొంతమందికి ఇచ్చినప్పుడు అవార్డులకే గౌరవం వస్తుంది. నిజంగా చెప్పాలంటే దాదాసాహెబ్ ఫాల్కే ఈయనకి వచ్చిన తర్వాత నాకు నిజంగా వీటి మీద నాకు నమ్మకం పెరిగింది. సో ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఆయన. సో ఆయన గురించి మాట్లాడడానికి ఇందాక కళ్యాణ్ గారు చెప్పిన నిజంగా మాకు స్థాయి కానీ, అర్హత కానీ, వయసు కానీ, అనుభవం కానీ ఏమీ లేవు. కేవలం ఆయన పట్ల మాకున్న అభిమానం, గౌరవం మాత్రమే ఈ మాటలు మాట్లాడేలా చేసే. నమస్కారం. థ్యాంక్ యూ. లేదండి. అంటే నాకు స్వాతిముత్యం చూసినప్పుడు అనిపించింది. బాగా ఇష్టమైన సినిమా స్వాతిముత్యం ఒకటి, శంకరాభరణం ఒకటి. దాని తర్వాత ఆయన చేస్తారో లేదో అంటే నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదు. అన్నయ్యతో స్వయం కృషి చేసినప్పుడు కానీ నేను షూటింగ్కి వెళ్ళేవాడిని అప్పుడు. అంటే అసలు ఆయన అంటే ముందు నాకు యాక్టింగే నాకు రాదు కాబట్టి ఆయన అసలు ఇప్పుడు అంత స్థాయి ఆలోచన రాలేదు. భయం. థ్యాంక్ యూ. విశ్వనాథ్ గారికి నాకు అంటే ఒకటి చెప్పగానే నాకు ఫస్ట్ మన అన్నది మొదటి సినిమా శుభలేఖ మన శంకరాభరణంతో నేను శుభలేఖే చూసాను. సో నాకు శుభలేఖ ఒకటి చాలా ఇష్టం. తర్వాత బాగా ఇష్టమైన సినిమాలు అంటే ఒక్క సినిమా అని చెప్పలేను. నాకు బాగా ఉంది, నాకు శంకరాభరణం ఒకటి బాగా ఇష్టం, శుభలేఖ, స్వయం కృషిని, స్వాతిముత్యం. ఈ పాత్ర చేస్తే బాగుంటుంది. లేదు, ఇష్టంతో నాకు ఆయన కథ నడిపిన విధానం, దర్శకత్వం అన్ని. ఆయన చేసిన సినిమాలో ఏ క్యారెక్టర్ ఈ టైప్ క్యారెక్టర్ నాకు వస్తే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది. నేను అందరిలాగా ప్రేక్షకులాగా చూస్తాను. థ్యాంక్ యూ.